సిస్టర్స్. ఈరోజు మేము ఒక ఈవెంట్‌కి వెళ్తున్నాము. మదర్స్ డే ఈవెంట్ పాట్‌లక్ లాగా తీసుకొని రమ్మన్నారు. సో, మేము డ్రింక్స్ అయితే తీసుకెళ్తున్నాము. అంబ్రెల్లా ఎందుకు అంటే వాన పడేటట్టుంది. సో, అందుకు పార్క్‌లో ఉందన్నమాట ఈ ఈవెంట్. అక్కడికెళ్ళాక వీడియో తీస్తాను. బాయ్. ఇందాకే రీచ్ అయ్యాం పార్క్‌కి. ఇది పార్క్ ఎంట్రన్స్. లోపలికి వెళ్తే అక్కడ పార్టీ అరేంజ్‌మెంట్స్ అన్నీ ఉన్నాయి. ఈ పార్క్ చాలా పెద్దది. సో, లెట్స్ గో. ఇది మదర్‌గా నా ఫస్ట్ మదర్స్ డే. మీకు కూడా మీ మదర్‌తో ఏవైనా మెమరీస్ ఉంటే ప్లీజ్ కామెంట్ డౌన్ చేయండి. మన తెలుగు వాళ్ళని మీట్ అయ్యి చాలా డేస్ అయింది. ఇక్కడికొచ్చేపు టైమ్ స్పెండ్ చేశాము. అండ్ నెక్స్ట్ పాట్‌లక్ స్టార్ట్ చేశాము. స్వయంగా వాళ్ళ చేతులతో చేసుకొచ్చిన డెలీషియస్ ఫుడ్‌నైతే ఎంజాయ్ చేశాము. ఫుడ్ ఎంజాయ్ చేశాక ఇక్కడ కొన్ని ఫన్ యాక్టివిటీస్ కూడా కండక్ట్ చేశారు. మదర్స్ లైన్‌లో నిలుచుకుంటే కిడ్స్ బ్లైండ్ ఫోల్డ్‌తో వచ్చేసి వాళ్ళ మదర్‌ని ఫైండ్ ఔట్ చేయాలి హ్యాండ్ టచ్‌తో. ఇక్కడ అమేజింగ్ పార్ట్ ఏంటంటే వాళ్ళ కిడ్స్ అందరూ ఆల్మోస్ట్ రైటే చెప్పారు. మేబీ డైలీ టచ్ వల్ల తెలుస్తాదేమో వాళ్ళకి. నేనైతే పార్టిసిపేట్ చేయలేదు ఇందులో. మా బుడ్డోడు ఇంకా చిన్న పిల్లోడు కాబట్టి. మదర్స్ కూడా కొంతమంది కిడ్స్‌ని కన్‌ఫ్యూజ్ చేశారు పాపం ఇక్కడ. ఇక్కడ 4 మెంబర్స్ టీమ్స్‌గా కూర్చున్నాం నెక్స్ట్ గేమ్ కోసం. ఇక్కడైతే ఫ్రూట్ లూప్స్ అండ్ థ్రెడ్స్ అయితే ఇచ్చారు. దాంతో మనం జ్యువెలరీ చేసుకొని ర్యాంప్ వాక్ చేయాలి. అదే ఈ గేమ్. ఇదే మా టీమ్ హలో చెప్తున్నారు.
ఇక్కడ ర్యాంప్ వాక్ చేస్తున్నారు. టీమ్ నుంచి ఒకరు మోడల్‌గా వచ్చి జ్యువెలరీ అంతా ఏసుకొని ర్యాంప్ వాక్ స్టార్ట్ చేశారనమాట. మా టీమ్ నుంచి నేనైతే మోడల్‌గా వచ్చాను. జ్యువెలరీ అంతా వేసుకొని. ఇది బేసికల్లీ హస్బెండ్స్ టాస్క్ అనమాట. ఇక్కడ వాళ్ళ వైఫ్స్ గురించి 2 లైన్స్‌లో చెప్పాలి. ఏదైనా సపోర్టింగ్ మూమెంట్ ఆర్ ఇన్‌స్పైరింగ్ మూమెంట్, కేరింగ్ మూమెంట్స్ అలా ఉంటాయి కదా! అలా ఎక్స్‌ప్రెస్ చేయాలనమాట. అండ్ కొన్ని క్వెషన్స్ కూడా అడుగుతారు. దానికి ఆన్సర్ చెప్పాలి. ఇందులో మా హస్బెండ్ కూడా చెప్పాడనమాట. నార్మల్‌గా విక్రమ్ చెప్పినట్టు మదర్‌ని మనం చాలా గ్రాంటెడ్‌గా తీసుకుంటాం. ప్రతి ఒక్కటి కావాలి. అమ్మాయి మనం తప్పు చేసినా, ఏది చేసినా కూడా ఓకే అని చెప్తది. గ్రాంటెడ్‌గా ప్రతి ఒక్కటి ఓకేనా? కాకపోతే ఏంటంటే మనకు చిన్నగా ఉన్నప్పుడు తెలియదు బేసిక్‌గా మన అమ్మ ఎంత కష్టపడుతుంది మన గురించి అనేది. బట్ మాకు ఎప్పుడైతే బాబు వచ్చిందో సో అప్పుడు నాకు ఎక్కువ తెలుస్తుంది. వైఫ్ వల్ల మా మామూలు కూడా ఎంత కష్టపడుతుంది నాకు. ఏముంది హెల్ప్ చేయాలి కదా ఏదో ఒకటి అలాగా. ప్రియాంకని అడుగుతూ ప్రియాంక ఎట్లా చెప్తావు రా? వెరీ గుడ్ వెరీ గుడ్ ఆఫ్ కోర్స్. నేను వర్క్ చేసాను బట్ టీ షర్ట్స్ అన్నప్పుడు మేనేజ్ చేయడం కష్టం. మా చిన్న డాటర్ అయితే కొంచెం బాగా సతాయిస్తుంది. నేను ఎక్కువ చూసుకుంటాను బట్ తను జాబ్ చేస్తూ కూడా తను మేనేజ్ చేసింది. ఓకే అండి, వన్ వర్డ్ చాలా పేషెన్స్ ఎక్కువ. యాక్చువల్గా మ్యారేజ్ కంటే ముందు నేను అనుకునేవాడిని నాకు పేషెన్స్ ఎక్కువ అని, బట్ మ్యారేజ్ అయిన తర్వాత చాలా ఎక్కువ అసలు మన పేషెన్సే కాదు. మేబీ చెప్పొచ్చు. మా పుట్టోడు వచ్చిన తర్వాత ఇంకా బాగా తెలిసింది. అంటే ఎక్కువ సతా ఇచ్చాడు బట్ అప్పుడు మూమెంట్స్ అనిపిస్తాయి కదా. మా ఫాదర్ నాకు ఏంటి ఇంతలా చేస్తున్నాడు అది ఇది, బట్ చాలా బాగా హ్యాండిల్ చేస్తున్నాను. One small thing she does daily that goes unnoticed but means a lot to me. There will be one thing that every wife, every mother should be doing, but you will not really care about it. మార్నింగ్ నేను ఆఫీస్కి వెళ్ళేప్పుడు అన్నీ రెడీ చేస్తుంది. అది నాకు చాలా పెద్దది. బట్ మామూలుగా మనం ఎంత ఏమనుకున్నా అంటే ఆ చిన్న పనే కదా అని చెప్పి అనుకున్నా. బట్ ఇట్ మీన్స్ అ లాట్. సో నేను డైలీ రెడీ అయ్యే టైంకి బ్రేక్ఫాస్ట్ రెడీ చేయడం అంతలోపు మా ఫుడ్ తినిపించాలి. నేను 7:30, 8:30కి అలా. సో ఆ టైంకి తను లేచి అన్ని రెడీ చేయడం అంటే పెద్ద విషయం. అండ్ ఫైనలీ కేక్ కటింగ్ అండ్ కొన్ని గ్రూప్ ఫొటోస్తో మదర్స్ డే ఈవెంట్ అయితే అయ్యింది. సో మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.